గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ సీత. ఈరోజు అయితే మనం 6 కల్లా విజయవాడలో పెన్ సర్కిల్లో డ్రాప్ చేసేసాడు. సో మనమైతే ఇంటర్సెక్టింగ్ బస్ ఎక్కాము. సో అక్కడైతే కొంచెం అవైలబుల్గా టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఓకే, బాగుంది. కానీ నేను పడుకోపోయాను, వీడియో తీయాలని మర్చిపోయాను. సో ఇప్పుడే తీసేస్తున్నాను మీకోసం. మీకు చెప్పాను కదా, నేనైతే ఏం కొనుక్కున్నానో అన్నీ చూపిస్తా అని. ఫస్ట్ అయితే మీకు చూపించాల్సింది ఏంటంటే, ఇది పెయింటింగ్ అన్నీ నాకు చాలా ఇష్టం గైస్. సో నేను చూపిస్తా చూడండి. ఇవన్నీ పేస్ట్స్ అన్నమాట. ఈ పేస్ట్స్ ఇగోండి, ఇక్కడ ఉంది కదా ఈ బౌల్ లాంటిది. ఇక్కడ ఒకవేళ రెడ్ వైట్ వేసాం అనుకోండి, ఈ వెనకాల ఉన్నాయి కదా, ఈ వెనకాల ఉన్న బట్టి ఏ కలర్ వస్తుంది అంటే రెడ్ వైట్ పింక్ వస్తుంది గైస్. మనకి పింక్ వస్తుంది. అండ్ ఒక పెయింట్ బ్రష్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇవి అయితే పెయింట్స్, నార్మల్ పెయింట్స్. ఇవి పెయింట్స్ ఇవేంటంటే పేస్ట్ అన్నమాట. అండ్ ఒక కెమెరా కొన్నాను నేను. ఆ కెమెరా కీచాను అన్నట. ఇక్కడ దీనికి బెల్ కూడా ఉంది, చూపిస్తాను. డోరేమోన్ బెల్ అలా ఉంది. సో ఇలాగా నేనైతే ఇది కొన్నాను, కురోమి. సో మనం ఇక్కడైతే దీన్ని ఇలా క్లిక్ చేసామనుకోండి, ఒకటి వస్తుంది. ఇలా చూడాలి, అలా చూడాలి, వస్తుంది. ఇక్కడ హెలో కిట్టి అయితే వచ్చింది నాకు ఇప్పుడు చూసగానే. సో ఇక్కడైతే ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఇగోండి. చూడండి. సో మీకు కనబడట్లేదు అనుకుంటా, కానీ నేను ఒక దాని మీద వేసి చూపిస్తా మీకు. సో మీకు కనబడట్లేదు అనుకుంటా. సో చీకటి గదిలోకి వెళ్ళి చూపిస్తాను మీకు. వెయిట్ కరో, బ్యాటరీ అయిపోయింది అంత లోపల. డాడీ వెయిట్ కరో వన్స్. ఇప్పుడు చూడండి గైస్ ఎలాగొచ్చిందో కురోమే సినిమా రాయ్. దీన్ని క్లిక్ చేస్తున్నాను గైస్ నేను, అందుకనే మారుతున్నాయి. ఆఫ్ చేసేసా. ఐ మీన్ నేను కనబడట్లేదు అనుకుంటా. సో నేను ఉన్నాను అక్కడ, చీకటి కదా, కనబడట్లేదు. సో నేనైతే 2 బ్యూటిఫుల్ పెన్స్ అయితే కొనుక్కున్నాను. అవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనకి పింక్ అంటే ఇష్టం కాబట్టి పింక్ కొనుక్కున్నా, ఒక డార్క్ పింక్, ఒక లైట్ పింక్. సో ఇదైతే రోజ్ పెన్ మనట, భలే ఉంది. ఇలా తీసి ఇలా రాసుకొని ఇలా పెట్టేస్తా. చూడండి ఇక్కడ రోజ్ భలే ఉంది. రోజ్ అయితే నాకైతే నచ్చేసింది. లోపల ఒక బబుల్ లాగా వచ్చింది చూడండి, రోజ్. ఇదైతే సర్ప్రైజ్ ఫుల్, ఎందుకంటే ఇదొక పెన్ అండ్ సిజర్ కూడా ఇచ్చారు. ఇగోండి సిజర్, ఇగోండి. మళ్ళీ దీంట్లో పెట్టేసుకోవాలి. ఇది ఒక పెన్. సో 2 పింక్స్ తీసుకున్నా, చాలా బాగుంది. అండ్ పింక్ పర్పులే మోస్ట్గా తీసుకున్నా నేను. ఇగోండి పర్పుల్ కలర్. ఇదైతే ఒక ఎగ్లా ఉంది, కానీ ఇక్కడ మనం షార్ప్ చేసుకొని ఇలా అంటే మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ ఇదేంటంటే ఎరేజ్ చేసుకోవడానికి. ఇది ఒక ఎగ్లా ఉంది కదా గైస్. చూడండి, నేను కూడా పర్పుల్ వేసుకున్నా. ఈ 3 పర్పుల్స్. సో నేనైతే కొన్ని వంట సామాన్లు కూడా కొన్నా. చూడండి, ఇది ఏమో కూర తీసుకోవడానికి.
ఇంకా చిన్న కప్పు భలే ఉంది క్యూట్గా. ఇది సెకండ్, ఇది థర్డ్ అనుకుంటా. నాకు ఆల్రెడీ 3 ఉన్నాయి. లాస్ట్ టైం తిరుపతి ఉన్న గోవిందరాజ్ టెంపుల్లో అయితే ఇవన్నీ మనం లైన్కి వెళ్తుంటే బోల్డ్ అని పెడతారు, అక్కడైతే కొనుక్కోవచ్చు. స్టేషనరీలో ఈ 3 కొనుక్కున్నా. అండ్ ఈ కెమెరా అయితే తిరుపతిలో కొన్నా. అండ్ ఇదైతే కూడా తిరుపతిలోనే కొన్నా. పెయింట్స్ సెట్. నాకు పెయింట్స్ అంటే చాలా ఇష్టం గైస్. ఇప్పుడు మా డాడీని గీస్తాను. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు గైస్. ఇక చిన్న కప్పు భలే ఉంది. అండ్ ఇదేంటంటే మనం ఏదైనా కళాయిలో ఇది ఇలా పెట్టుకొని ఏదైనా చూపిస్తాను అది. అండ్ సెకండ్ది ఏంటంటే బౌల్. ఇది కూడా సెకండ్ది. ఇది ఆల్రెడీ ఉంది. ఇది ఉంది కదా, ఇది ఇలా స్టాండ్ అవుతుంటుంది. మనం ఇలా పెట్టుకోవచ్చు, ఏదైనా పెనంలో పెట్టుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మజ్జిగ తీసుకుంటాం కదా, సో పెరుగు ఏమీ పీసెస్ ఉండకుండా ఇది ఇలా చేస్తే మొత్తం అంతా ప్లెయిన్గా అయిపోయి బాగుంటుంది. అది చిన్న సైజులో తీసుకున్నా నేను, గ్రీన్ కలర్లో. మీకు డార్క్ గ్రీన్ కనబడుతుంది కానీ ఇక్కడ ఉంది లైట్ గ్రీన్. నాకు కెమెరాలో కనబడుతుంది, మీకు గ్రీన్ కనబడుతుంది అనుకుంటా. ఇదిగోండి, ఇదైతే మేము 5 థింగ్స్ తీసుకున్నాం గాయస్. అతనైతే మాకు 6th థింగ్ ఇది ఇచ్చారు ఫ్రీగా. చూసుకోలేదనుకుంటా, భలే ఉన్నాయి గైస్. నాకు మోస్ట్గా నచ్చాయి 3 థింగ్స్ బాగా. ఇగోండి, ఇదేంటంటే స్టవ్ కాదు, జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ అండ్ చిన్న క్యూట్ కప్. ఇవైతే బాగా నచ్చేసాయి. సో నాకైతే ఇది కూడా నచ్చింది. అన్ని థింగ్స్ నచ్చేసాయి. అన్ని స్టేషనరీ అంటే నాకు చాలా ఇష్టం గైస్. నెక్స్ట్ వ్లాగ్ స్టేషనరీతో నేను కలుస్తాను మీతో. ఈ వ్లాగ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడే ఒక 5 minutes తర్వాత చేస్తాను. సో ఈరోజైతే ఈరోజు స్కూల్ ఉంది కానీ రెస్ట్ తీసుకుందామని ఉండిపోయా. మా డాడీ ఎక్కువగా నాకే సపోర్ట్ చేస్తారు. బాయ్ గాయ్స్, విష్ యూ ఆల్. అందుకని మా డాడీ అంటే నాకు ఇష్టం. బాయ్.